పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం కానుంది. సోనియా గాంధీ నివాసంలో జరిగే సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే అంశాలపై వ్యూహరచన చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజే వాడివేడి సంవాదం జరిగింది. పార్లమెంట్ సమావేశాలపై కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం రచిస్తోంది. కాసేపట్లో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం కానుంది. సోనియా గాంధీ నివాసంలో జరిగే సమావేశంలో పార్లమెంట్లో కాంగ్రెస్ ఇతర పక్షాలను అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలపై వ్యూహరచన చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల తొలి రోజే వాడివేడి సంవాదం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ వాయిస్ అనేది చాలా కీలకంగా మారింది. కాంగ్రెస్ వ్యూహం అనేది చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం స్ట్రాటజీ కమిటీ భేటీ అయింది. ఎలాంటి వ్యూహాన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాలనే దానిపై ప్రస్తుతం చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పార్లమెంట్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాల్సనే దానికి సంబంధించి ఏ విషయాల మీద ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా స్ట్రాటజీ మీటింగ్లో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాల మీద చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. దానికి సంబంధించి మరిన్ని వివరాలు తీసుకుందాం. శివ, ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ ఉన్నారు. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక మీదట ఒక లెక్క అన్నట్టుగా ఉంది. గతంలో ఆయన మొన్న మధ్య చేసినటువంటి ఆయన వాగ్దాటి కావచ్చు, ఆయన ప్రశ్నల పరంపర కావచ్చు. ఏంటి ఈసారి ఎట్లాంటి వ్యూహంతో వెళ్ళబోతూ ఉన్నారు? రాహుల్ గాంధీ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతోంది? ఓవరాల్గా కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాల స్ట్రాటజీ ఎట్లా ఉండబోతోంది? రైట్ చక్రి, ఈ నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలను కూడా చెప్పాలి. ప్రధానంగా ఈరోజు మొదటి రోజు సమావేశాలు ముగిశాయి. ఇక రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటలకు యూపీఏ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో 6 గంటలకు స్ట్రాటజీ గ్రూప్ కోర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా సమావేశం కాబోతున్నారు. 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. సోనియా గాంధీ నివాసమైన 10 జన్పథ్లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి కోర్ గ్రూప్ అంటే పార్లమెంటరీ స్ట్రాటజిక్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ సమావేశానికి సంబంధించిన సభ్యులందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఇక మొత్తం పార్లమెంట్ సమావేశాలు నేటితో కలిపి మొత్తం 12 రోజులు ఇప్పుడు జరగబోతున్నాయి. ఈ 12 రోజులు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నించాలి, ఎటువంటి అంశాలపై ప్రధానంగా ఉభయ సభలో ఇటు రాజ్యసభ లోక్సభలో ఎటువంటి సమస్యలు లేవనెత్తాలి, ప్రజల పక్షాన ఏ విధంగా పోరాటం చేయాలి అనే దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో స్ట్రాటజీ గ్రూప్ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా కొన్ని సమస్యలు లేవనెత్తుంది. నీటి అంశం కానీ మణిపూర్ హింసాత్మక వాతావరణం. మణిపూర్లో హింస చెలరేగి దాదాపు 2023 మే నెలలో ఈ హింసాత్మక వాతావరణం మొదలైంది. కానీ ఇప్పటి వరకు హింస కొనసాగుతుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా అటువైపు చూడకుండా కేవలం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మాత్రమే పంపించి తాత్కాలికంగా తూతూ మంత్రంగా పర్యటన చేసి కొన్ని చర్యలు మాత్రమే తీసుకున్నారు. కానీ శాశ్వత పరిష్కారం అనేది చూపించలేకపోయారు. దానివల్ల అక్కడ చెలరేగిన హింసాత్మక వాతావరణం వల్ల దాదాపు 150 మంది చనిపోయారు, వందల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు, అనేక మంది గాయపడ్డారు, కుటుంబాలు దూరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే కుకీస్ అలాగే మెయిటీస్ తెగల మధ్య అక్కడ వివాదం కొనసాగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం అనేది కేంద్ర ప్రభుత్వం చూపించలేకపోయింది. దానికి సంబంధించి కూడా చర్చకు పట్టుబట్టాలంటూ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చేందుకు కూడా నిర్ణయించుకున్నారు. దానిపై కూడా ప్రధానంగా ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇటీవల నీట్ ఎగ్జామ్కి సంబంధించి ప్రధానంగా
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి అవకతవకలు జరిగాయి, దానికి సంబంధించి కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ చేపట్టాలనేది మరో అంశం. అయితే ఇక ధరల పెరుగుదల సంబంధించి కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చను చేపట్టాలని కూడా వాయిదా తీర్మానించేందుకు అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో పాటు ఇటు కాంగ్రెస్కు ప్రధానంగా అంటే ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్ ఇనిషియేషన్ తీసుకుని ఇతర ఎంపీలకు కూడా సూచనలు చేయాలి. దానిలో భాగంగా ఆ విధంగా కూడా ఈ స్ట్రాటజీ గ్రూప్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈసారి ప్రతిపక్షం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అంటే ఇండియా కూటమి రూపంలో ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉంది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు కాబట్టి గతంలో ఏ విధంగా అయితే ప్రభుత్వంపై పోరాటం చేశారు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు కాబట్టి మరింత పోరాట పట్టుకుని చూపించే విధంగా కూడా ఈ పార్లమెంట్ సమావేశాలను వినియోగించుకోవాలి. దాని ద్వారా పార్టీ బలోపేతం చేయడం కానీ మరొక ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఈ పార్లమెంటు ఉభయ సభలను వినియోగించుకోవాలి. ఇటు రాజ్యసభలోను ఇటు లోక్సభలోను ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతుందో అవినీతి కార్యక్రమాలు కానీ ప్రతిపక్ష పార్టీలపై దర్యాప్తు సంస్థలు వినియోగించి ఏ విధంగా అయితే ఇబ్బందులు గురి చేస్తుంది అనే దానిపై కూడా ప్రజల దృష్టి తీసుకువెళ్ళడానికి ఈ ఉభయ సభలను ఆయుధంగా అంటే ఒక వేదికగా వినియోగించుకుని ప్రజలకు తమ వాయిస్ను ఈ ఉభయ సభల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఈ లోక్సభ రాజ్యసభను వినియోగించుకోవాలి. దాని ద్వారా పార్లమెంట్లో ప్రధానంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా లేవనెత్తాలి అనే దానిపై కూడా ఈ స్ట్రాటజీ గ్రూప్ సమావేశంలో సాయంత్రం 6 గంటలకు జరిగే సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. సోనియా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. చక్రి. All right. Thanks for the update, Shiva.